హాయ్ గైస్, డే 3 ఆఫ్ 30 డే సిరీస్. ఒక ప్రాసెసర్ యొక్క పర్ఫార్మెన్స్ 3 ఫ్యాక్టర్స్ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది. ఒకటి దాని యొక్క ఆర్కిటెక్చరు, అదేవిధంగా కోర్సు, నెక్స్ట్ క్లాక్ స్పీడ్. ఆర్కిటెక్చర్ అంటే ఏంటంటే మనం ఏ విధంగా అయితే ఇల్లు కట్టేటప్పుడు మంచిగా బ్లూ ప్రింట్ డిజైన్ చేసుకుంటామో అదేవిధంగా ప్రాసెసర్ల యొక్క ఇంటర్నల్ కాంపోనెంట్స్ యొక్క డిజైన్ స్ట్రక్చర్ని ఆర్కిటెక్చర్ అంటారు. బేసిక్గా అన్ని మొబైల్ ఫోన్స్లో ARM ఆర్కిటెక్చర్ అయితే చూస్తుంటాం. ఎందుకంటే ఇవి హై ఎఫిషియెంట్ ప్రాసెసర్స్, అదేవిధంగా తక్కువ పవర్ని అయితే కన్జ్యూమ్ చేయగలరు. ARM Cortex A సిరీస్ వచ్చేసరికి మనం ఫ్లాగ్షిప్ ఫోన్లో చూస్తుంటాం. ARM Cortex M సిరీస్ వచ్చేసరికి మనం మిడ్ రేంజ్ ఫోన్లో అయితే చూస్తుంటాం. నెక్స్ట్ కోర్ అంటే ఒక ఫ్యాక్టరీలో చాలా మంది వర్కర్స్ ఉంటే పని కూడా చాలా త్వరగా అయిపోతుంది. అదేవిధంగా ప్రాసెసర్లో ఎక్కువ కోర్స్ ఉంటే పని కూడా చాలా స్పీడ్గా అయితే అవుతుంది. అదే అండి మల్టీ టాస్కింగ్ చేయడానికి కూడా అయితే ఈజీగా ఉంటుంది. బేసికలీ 4 టైప్స్ ఆఫ్ కోర్స్ అయితే ఉంటాయి. ఒకటి డ్యూయల్ కోర్, ఆక్టా కోర్, హెక్సా కోర్, క్వాడ్ కోర్. మన ప్రాసెసర్లో మినిమము క్వాడ్ కోర్ ఉండేటట్లయితే చూసుకోవాలి మనం. నెక్స్ట్ క్లాక్ స్పీడ్ అంటే ఒక ఇన్స్ట్రక్షన్ని ప్రాసెసర్ ఎంత త్వరగా ఎగ్జిక్యూట్ చేయగలదో చెప్పేది క్లాక్ స్పీడ్ని మనం